మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ కాపాడి మరొక ఆదివారాన్ని మనకిచ్చి దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, సమస్త ఆత్మలకు దేవ, మీ మహోన్నతమైన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకు నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు క్షేమంగా ఉంచి సజీవులుగా ఉంచి మీ వాక్యాన్ని విని మా జీవితాలను బాగు చేసుకొని గడిచిన కాలంలో మీ యొక్క కుమారుని రాజ్య సువార్తను గురించి ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రకటించిన మేము ప్రభు యొక్క బలలో పాల్గొనే అవకాశాన్ని కూడా మాకు కల్పించారు. మిగిలిన జీవిత కాలంలో వచ్చే వారం మీ చిత్తమైతే బ్రతుకుంటే కొందరికైనా సువార్తను ప్రకటించి మరలా వచ్చే ఆదివారం అందులో చేయి వేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ అప్పటి వరకు కృపాక్షేమాలు మాకు దయచేయమని ఈ సందర్భంలో మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా వాక్య పరిశోధనతో పాటు మా జీవితాలను మరింతగా మెరుగుపరుచుకోవటానికి మాకు కావలసిన జ్ఞానవాక్కులు ప్రసాదించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మనందరికీ తెలుసు పాపం అంటే ఏంటి. పాపం అనగా బైబిల్ చెప్తున్న రెఫరెన్స్ ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఆజ్ఞ అతిక్రమమే పాపమా? ఇంకేమన్నా పాపం గురించిన రెఫరెన్సులు మనకు ఉన్నాయా? సకల దుర్నీతి పాపం. ఇంకా మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోతే పాపం. ఇవన్నీ పాపము గురించి చాలా రెఫరెన్సులు మనకు తెలుసు. కానీ ఈరోజు దోషము, అపరాధం అనే వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే చాలామందికి ఈ మూడు విషయాలు వేరు వేరు అన్న విషయం తెలియదు. చూడటానికి, వినటానికి, చదవటానికి ఒకే విధంగా కనపడతాయి. కానీ ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు అన్నట్లుగా ఇది తేడా తెలియక చాలామంది అపరాధం అన్నా, దోషం అన్నా, పాపం అన్నా ఒకటే అనుకునే భ్రమలో ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజం. నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. ఈ మూడింటికి ఉన్న వ్యత్యాసం ఎవరో చెప్పిన మెసేజ్లు కనపడలేదు నాకు. ఎందుకంటే దాని గురించి ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదని ఆలోచిస్తే ఇది మూడు ఒకటే అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే జన్మపాపం ఉంది అని బోధించే వారికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు మనం ఒకసారి చూడగలిగితే అందులో 5వ ఆజ్ఞ, 5వ వచనం, 5వ ఆజ్ఞ కాదు 5వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా మీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఏమంటే అక్కడ మనం జాగ్రత్తగా చదివితే 3-4 తరముల వరకు ఏమి రప్పిస్తానన్నాడు? పాపమని ఉందా, దోషమని ఉందా? దోషమని ఉంది. అంతేనా? పాపం కాదు. పాపం వారసత్వంగా రాదు. మరి 3-4 తరాల వరకు ఏమి రప్పిస్తా అన్నాడు? తండ్రుల దోషం. ఒకవేళ పాపం అని ఉందనుకోండి, అక్కడ ఓహో వారసత్వంగా తండ్రి నుంచి పాపం కుమారుడికి కూడా వస్తుంది కాబట్టి ఈ జన్మతః పాపం వస్తుందని చెప్పొచ్చు. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం తెలియకపోవటం వల్ల అక్కడ పాపం అనుకొని ఏమన్నారు?
జన్మ పాపం ఉంది అని బోధించిన వారు ఉన్నారు. ఈరోజు 3 వేరు వేరు అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. దాన్ని అర్థం ఏంటో కూడా జాగ్రత్తగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నిర్గమకాండం 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, నోట్ చేసుకోండి, వీలైతే అండర్లైన్ చేసుకోండి, దోషమును, అపరాధమును, పాపమును వేటిని క్షమిస్తాడంట? దోషము, అపరాధము. అంటే 3 వేరా ఒకటేనా? వేరు కాబట్టి 3 పదాలు అక్కడ రాయించాడు. దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ అంటే ఈ 3 క్షమించబడేనా? చెప్పాలి. క్షమించబడనివా? క్షమించబడును. కానీ ఆయన ఏమాత్రము దోషులను, అంటే దోషము చేసిన వారు దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. దేన్ని వారసత్వంగా 3-4 తరాలకు రప్పిస్తా అంట? తండ్రుల దోషమును. పాపమా? పాపం కాదు. పాపం తండ్రులది కుమారులకి రాదు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం ఒక మాట చూడగలిగితే 32వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. మరియు నరపుత్రుడా, ఒక్క నిమిషం అండి. యెహెజ్కేలు గ్రంథం 33:12. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు తిప్పుకున్న దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి అతడు పడిపోడు. అలాగున నేను నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందుకు అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతడు అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణించును. వారసత్వం ఎవరికి రాదు. కానీ దోషం అయితే చెప్పండి, దోషం అయితే తండ్రులది కుమారులకి 3-4 తరాలకి వచ్చిద్దని చెప్పాడు. పాపం రాదు. పాపం ఎవరు చేస్తే వాళ్ళకే వచ్చిద్ది అన్నాడు. 18వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఈ మాట. అదే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. పాపము చేయువాడే మరణము నొందును. దుష్టత్వం అయితే వారసత్వంగా, దోషం అయితే వారసత్వంగా వచ్చింది. అంటే దేవుడు న్యాయవంతుడు. ఇంతకీ మరొక వచనం కూడా చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 18వ వచనం. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నావని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక అంటున్నాడు. ఇక్కడ కూడా 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. పాపం, అపరాధం,
దోషాలు కనపడుతున్నాయి. తండ్రుల యొక్క దోషము 3-4 తరాల కుమారుల మీదకే తప్ప పాపం వారసత్వంగా వచ్చేది కాదు. ఎవడు పాపం చేస్తే వాడికి. ఇంతకీ పాపం అంటే దేవుడు చెప్పిన మాట చెయ్యకపోవటం పాపం. దేవుడు చెప్పింది తెలిసి దాన్ని మనం పాటించకపోతే పాపం. అంటే తెలియాలి పాపం అంటే ఏంటో తెలియాలి. అది చేయకుండా అతిక్రమిస్తే అప్పుడు పాపం. ఇది తెలియకుండా చేస్తే అది పాపముగా ఆరోపించబడదు. ఇప్పుడు వాక్యం తెలియని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వారు చేసేది ఏమైంది? మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? పాపం అంటున్నాం. కానీ వాళ్ళ లెక్కలది అది పాపమేం కాదు, అపరాధం కాదు, పాపం కాదు, దోషం కాదు, తప్పే లేదంటాడు. భూమి మీద సుఖపడితే తప్పు లేదు అని కవి పాట రాశాడు. అంటే సుఖపడటమే మా ధ్యేయం అనుకుంటున్నారు లోకస్తులు. కానీ దేవుడి దృష్టిలో వాక్యం తెలిసిన తర్వాత నువ్వు వాక్యాన్ని అతిక్రమిస్తే అది పాపమైంది. వాక్యానికి లోబడిన వారు చేసే తప్పులను బట్టి అది అపరాధమా దోషం అనేది దేవుడు నిర్ధారిస్తాడు. దాన్ని బట్టి కొన్ని వచనాలు మనం బాగా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక్కొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంతకీ దోషము అంటే ఇంగ్లీష్లో ఇనిక్విటీ అన్నాడు. దోషం అంటే ఇంగ్లీష్లో ఇనిక్విటీ, INIQUIT, INIQUIT, యూనిక్విటీ లేక డిఫెక్ట్ అన్నాడు. డిఫెక్ట్ అంటే మనకు బాగా అర్థమైంది. డిఫెక్ట్ అంటే లోపం, అంటే వాక్యానుసారంగా నడుస్తూ మళ్ళీ చేసేది లోపం. ఇది అంతా బాగానే ఉంది. కానీ మనకి 7 సంఘాల్లో చెప్తాడు కదా ప్రకటన గ్రంథంలో, నువ్వు ఈ విషయాల్లో బాగున్నావు కానీ అయినా నీ మీద తప్పు ఒకటి మోపం. అప్పుడు అక్కడ డిఫెక్ట్ కనపడుతుంది, అంటే దోషం కనపడుతుంది. డిఫెక్ట్ అంటే దోషం. ఈ దోషం ఎవరిలో చూస్తున్నాడు దేవుడు? పాపుల్లోనా పరిశుద్ధుల్లోనా? పరిశుద్ధుల్లో చూస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం అంతెవరు? దేవుని జనాంగం. అంటే సున్నతి ద్వారా దేవుని ప్రజలయ్యారు కాబట్టి వీళ్ళందరూ దేవుని లెక్కలో పరిశుద్ధులు. పరిశుద్ధులు వాక్యానుసారంగా నడుస్తూ మళ్ళీ కొన్ని తప్పులు చేస్తారు చూసారా, అది డిఫెక్ట్. అంటే లోపం ఏర్పడుతుంది ఇక్కడ. వాక్యానుసారంగా నడుస్తున్న వారు మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే అది దోషంగా కనపడుతుంది, డిఫెక్ట్ అంటున్నాడు. దాన్ని గ్రీకులో హిబ్రూ భాషలోకి వచ్చేలకి ఎవాన్ అంటారు, AVON. హెబ్రీ భాషలో దాన్ని ఎవాన్ అంటారు. గ్రీకు భాషలో ఎనోమియా అంటారు, ANOMIA లేదా YA, ఎనోమియా అంటారు గ్రీకు భాషలో. ఇంగ్లీష్లో డిఫెక్ట్ లేదా ఇనిక్విటీ అంటారు. దేన్ని? దోషమును పిలిచే విధానం గ్రీకు భాషలో ఎలా అంటారు, హెబ్రీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో దోషం అంటారు. అలాగే అపరాధం వేరు, దోషం వేరు, పాపము వేరు. మనకి లేవీకాండం అనుకుంటా 5వ అధ్యాయము ఒక మాట చూద్దాం. 17వ వచనం, లేవీకాండం 5వ అధ్యాయము 17వ వచనం. లేవీయకాండము 5వ అధ్యాయము 17వ వచనం. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి, అంటే దేవుడు చెప్పినది ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమైద్ది? అది పాపమైద్ది. ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాట్లు జరిగినను అతడు, అంటే చెయ్యకూడనిది చేస్తే పాపం, చెయ్యకూడని పొరపాటును చేస్తే, జాగ్రత్తగా వినండి, తేడా చూపిస్తున్నాడు దేవుడు మనకి. ఆజ్ఞ తెలుసు, చేసావు, అప్పుడేమైంది? అది పాపమైంది. పొరపాటుని చేసావు, అప్పుడేమైంది? అపరాధం అయింది. అంటే చెయ్యకూడదని తెలిసి కూడా పొరపాటుని చేస్తే, అబ్బా తిట్టకూడదు అనుకున్నాను, తిట్టేశాను అంటే వెంటనే అది ఏమైపోయింది? అపరాధం. ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అపరాధిగా తీర్చబడ్డాడు. ఇలాంటివి మనం బోల్డ్ చేస్తున్నాం కదా సమాజంలో. పరిశుద్ధులుగా తీర్చబడిన వాళ్ళు చేసేవి ఆ పాపం కానీ, అపరాధం కానీ, దోషం కానీ. చెయ్యకూడదని తెలిసి పొరపాటుని చేస్తే అది అపరాధం. ఓకే, ఇంకా అపరాధే తన దోష శిక్షను భరించును. ఎప్పుడైతే నీకు ఆజ్ఞ తెలిసిందో దాన్ని మామూలుగా అతిక్రమిస్తే పాపమైంది, పొరపాటుని చేస్తే అపరాధమైంది. దేనికైనా నువ్వు దోషి అయిపోయావు, అంటే నేరస్తుడు అయిపోయావు. నీలో లోపం ఏర్పడింది. డిఫెక్ట్ అంటే లోపం ఏర్పడింది. పరిశుద్ధులు
దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపులైపోయారు, పొరపాటుని చేస్తేనేమో అపరాధులు అయిపోయారు. అపరాధి అయ్యావు కాబట్టి దానికి పరిష్కారం లేదు, అంటే దానికి నువ్వు శిక్ష భరించలేదు కాబట్టి శిక్ష మిగిలింది నీకోసం. ఆ శిక్షకు నువ్వు పాత్రుడు కాబట్టి నువ్వు దోషి అయిపోయావు. కోర్టులో తీసుకెళ్ళిపోయాడు ఒక వ్యక్తిని, జడ్జి గారు ముందు నిలబెట్టాడు. ఇప్పుడు అతను దోషా కాదా? ముద్దాయి అంటాడు. దోషా కాదా అనేది జడ్జి గారు ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు దోషి అయితే ఏమవ్వాలి? శిక్ష పడాలి. జడ్జి గారు వాదోపాదాలు విన్న తర్వాత దోష నిర్దోష అనేది డిసైడ్ చేసిన తర్వాత అతను విడుదల చేస్తాడో, శిక్షకు పాత్రుడుగా ఎంచి జైలు పాలు చేస్తాడో తర్వాత విషయం. ఇక్కడ తెలిసి పాపం చేస్తే అది పాపం అయిపోయింది, ఆజ్ఞను అతిక్రమిస్తే. తర్వాత దాన్ని పొరపాట్లు చేస్తే అపరాధం అయిపోయింది. 4వ అధ్యాయంలో కూడా లేవీకాండంలో అదే ఉంటుంది, మొత్తం అపరాధాల గురించే. 5వ అధ్యాయం కూడా మొదటి నుంచి చూడండి ఒకసారి. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాన్ని గూర్చి, తనకు తెలిసిన దాన్ని గూర్చి సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. ఇప్పుడు తెలిసింది ఒక విషయాన్ని నువ్వు చూసావు, ఏదో తప్పు జరుగుతుంది, దాన్ని చూసి నువ్వు ఇప్పుడు అక్కడ సాక్షి అయ్యావు. సాక్షి అయి కూడా దాన్ని బయట పెట్టలా అంటే నువ్వేం చేసినట్టు? పాపము మేలైనది చేయి ఎరిగి కూడా నువ్వు చేయలేదు కాబట్టి ఏమయ్యావు? పాపి. తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు పాపి దోషి అయిపోయాడు. ఇప్పుడు దోషానికి ఏముంది? శిక్ష రెడీగా ఉంది. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే యేసుక్రీస్తు వారు వీటన్నిటి నుంచి మనకు విడుదల కలిగించాడు. పాపము నుండి, అపరాధము నుండి, దోషము నుండి కూడా విముక్తి కలిగించాడు. చూద్దాం ఆ రెఫరెన్స్లు కూడా చదువుదాం. మరియు ఒకడు అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ, అపవిత్ర పశువు కళేబరమే కానీ, అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయిన ఎడల పోయినను అతడు అపవిత్రుడై అపరాధి ఉన్నది. తెలియక చేస్తే ఒక కళేబరాన్ని, చనిపోయిన ఒక కళేబరాన్ని ముడితే ఆ రోజుల్లో ఏంటది? అపరాధం. తెలియక చేశాడు, తెలిసి చేశాడు అనుకో, అది పాపం అయింది. మళ్ళీ కళేబరాన్ని, చచ్చిన దేన్ని నువ్వు ముట్టకూడదు. తండ్రి శవాన్ని, తల్లి శవాన్ని కానీ, ఎముక కళేబరాన్ని, ఏ జంతువు కళేబరాన్ని ముట్టకూడదు అనేది ఆజ్ఞ, మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు ఆ ఆజ్ఞ తెలిసి ముడితే ఏమైంది? పాపమైంది అది. ఇప్పుడు ఇతనికి తెలియక పొరపాటున ముట్టాడు, అప్పుడేమైంది? అది అపరాధం అయిపోయింది. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడ్ల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడ్ల ఆ సంగతి తెలిసిన తరువాత అతడు అపరాధియగును. తెలియకపోతే ఏం లేదు. నువ్వు ఒక కళేబరాన్ని ముట్టావు కాబట్టి ఆ కళేబరాన్ని ముట్టకూడదని ఆజ్ఞ ఉంది, నీకు తెలుసా అంటే అప్పుడు నాకు తెలియదే అన్నావు అనుకో, అప్పుడు నువ్వు అపరాధి అయిపోయావు. తెలియచేశాడు ఒక వ్యక్తి, నీకు తెలియచేసిన తర్వాత నువ్వేమైపోయావు? అపరాధి. ఆల్రెడీ నీకే తెలుసు, ముడితే పాపి అయిపోయావు. ఎంత క్లారిటీగా ఇచ్చాడో చూడండి. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు పాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తర్వాత వాడు అసలు దానివల్ల వచ్చే పరిణామం ఏంటో తెలియక మాటిచ్చేసావు అవతల వ్యక్తికి. ఒట్టు పెట్టుకొని మరి మాటిచ్చావు. తర్వాత తెలిసింది నేను ఇచ్చిన మాట కరెక్ట్ కాదు, తప్పని. ఇప్పుడు ఆ విషయం నీకు తెలిసిన తర్వాత నువ్వేమైపోయావు? ఏ విషయాన్ని గురించి ఒట్టు పెట్టుకోకూడదు? నీ తలతోడని కూడా నువ్వు ఒట్టు పెట్టుకోకూడదు. ఎందుకు? నీ తల నీది కాదు కాబట్టి దేని మీద ఒట్లు పెట్టకూడదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏమైపోయాడు? అపరాధి అయిపోయాడు. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపం విషయమై యెహోవా సన్నిధిని మందల్లో నుండి దానికి బలులు అర్పించాలి. ఏం అర్పించాలో కింద లిస్టు రాశాడు. ఇలా 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం ఇవన్నీ చూస్తే పాపము, అపరాధము, దోషము గురించి ఉంటుంది. ఇంతకీ దోషం అంటే ఇనిక్విటీ, ఇంకా డిఫెక్ట్ ఇంగ్లీష్లో. హెబ్రీలో
ఎవాన్, AVON, ఎవాన్. గ్రీకులో ఎనోమియా, గ్రీకులో ఎనోమియా. అలాగే ఇప్పుడు అపరాధం గురించి మనం విన్నాం. గిల్టీ, మనం అంటాం కదా, గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది నాకు అని అంటే సంకుచిత భావం. ఏమంటారు, అదేనా గిల్టీ ఫీలింగ్ అంటే? అమ్మా అదేనా? గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది నాకు అంటే అక్కడికి రావాలంటే నాకు ఒకలాంటి సంకుచిత భావం కలుగుతుంది, నాకు సంకోచం కలుగుతుంది. అంటే దాన్ని ఏమంటాం, అపరాధం అంటాం. గిల్టీ అంటారు ఇంగ్లీష్లో, లేదా ట్రెస్పాస్ అంటారు, TRESSPASS, ట్రెస్పాస్ అంటారు. అలాగే హిబ్రూలో MAAL, MAAL, హిబ్రూలో MAAL అంటారు. అలాగే గ్రీకులో పరాష్టామా, గ్రీకులో ఆ భాషలు మనకి ఎందుకులేండి కదా. తెలుగులో ఏంటి, అపరాధము, తెలుగులో అపరాధం, పొరపాటును చేస్తే అప్పుడు ఇవి మనం రోజు ఎన్ని చేస్తున్నాం, దానికి కూడా శిక్ష ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. పాపానికి శిక్ష ఉంది, అపరాధానికి శిక్ష ఉంది, దోషానికి శిక్ష ఉంది. ఇవి అపరాధము పాపము ఎవరు చేస్తారా అంటే నమ్మిన వాళ్ళే చేస్తారు. ప్రభువుని నమ్మని వాళ్ళ సంగతి పక్కన పెడితే నమ్మిన వాళ్ళే చేస్తారు. వీటన్నిటికీ ఖచ్చితంగా మనం లెక్కల్లో రాసుకుంటాడు దేవుడు. వీటన్నిటికీ శిక్ష ఉంటుంది. శిక్ష అనుభవిస్తే నువ్వు పవిత్రురాలు అయిపోతావు. శిక్ష అనుభవించకపోతే ప్రతిదానికి శిక్ష ఉందండి. దేవుని బిడ్డలుగా తీర్చబడిన వారు అపరాధాలు రోజు చేస్తారు, దోషాలు రోజు చేస్తారు. పొరపాటు చేసేవి ఈరోజు చాలా చేస్తున్నాం కదా. ఆజ్ఞాతిక్రమం పాపమే. అలాంటివి పొరపాటుని ఎన్ని చేస్తున్నాం ఈరోజు? ఒక వ్యక్తిని పక్కన ఏదన్నా నోరు జారి అన్నాం అనుకోండి, అది పొరపాటున జరిగింది అంటే నువ్వేం చేసావు? అపరాధం. మరి శిక్ష ఏమన్నా అనుభవించావా? పోనీ క్షమాపణ ఏమన్నా అడిగావా దేవుడి దగ్గర, ప్రభు ద్వారా? ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ద్వారా అన్నిటికీ పరిష్కారం లభించింది. పాపానికి, అపరాధానికి, దోషానికి అన్నిటికీ పరిష్కారం లభించింది. శిక్ష ఏమన్నా అనుభవించామంటే క్షమాపణ అడగలేదు, దాని ప్రతిఫలం మనం పొందుకోలేదు. అంటే ఏ రోజు చూసినా మనం అపరాధులుగానే దోషులుగానే తీర్చబడుతున్నాం. ఆదివారం సంఘానికి వెళ్ళాలని తెలుసు, ఆజ్ఞది కదా. నువ్వు దేవుని సంఘంలో సమాజముగా కూడుట మానొద్దనే ఆజ్ఞ ఉంది, అయినా మానేసావు. ఏం చేసినట్టు? ఇది పొరపాటుని చేయట్లేదు. ఇది పొరపాటును మానేసావా, బుద్ధిపూర్వకంగా మానేసావా? బుద్ధిపూర్వకంగా మానేసావు అంటే నువ్వు ఖచ్చితంగా పాపమే చేసావు. పొరపాటును మానేస్తే, పొరపాటును ఎప్పుడు మానేస్తాం చెప్పండి? తెలియకుండా ఏముండదు. రోజు ఆదివారం సంఘానికి వచ్చేవాళ్ళు, నేను తెలియక ఈరోజు ఆదివారం అనుకోలేదండి అన్నావంటే ఏమనాలి చెప్పండి? భలేది ప్లే చేస్తున్నావు అనాలి కదా, మహా యాక్టర్ అనాలి. పొరపాటు అనేది జరగదు. ఆదివారం సంఘానికి వెళ్ళటం అనేది పొరపాటున రాలేకపోయానండి అన్నావంటే నువ్వేదో వ్యాపకంలో చిక్కుకున్నావని అర్థం. ఇది బుద్ధిపూర్వకంగా నువ్వు చేసింది పాపమే. 100% లెక్కలో వేసేస్తాడు దేవుడు, ఖాతాలో రాసేస్తాడు, నీ ఖాతాలో జమ అయిపోద్ది. నువ్వు మోయలేనంత పాపభారం అక్కడ మూట కట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి రోజు అపరాధాలు దోషాలు చాలా చేస్తున్నాం. మూడవది దోషం. దోషం చూసాం, అపరాధం చూసాం, పాపం తెలుసుగా మనకి. పాపాన్ని ఇంగ్లీష్లో సిన్ అంటారు కదా. సిన్ అంటే పాపం. రోజు మనం సిన్ను వాడుతూనే ఉన్నాం. సిన్కి మెడిసిన్ వాడుతున్నాం. మెడికల్ షాప్కి వెళ్ళి ఏం కొనుక్కుంటాం? మైసిన్, ఎజిత్రోమైసిన్, జంటామైసిన్, నియోమైసిన్, టెట్రామైసిన్, టెర్రామైసిన్, ఇంకా చాలా మైసిన్లు ఉన్నాయి. అంటే నా పాపానికి మందు అని అడుక్కుంటున్నావు మెడికల్ షాప్కి వెళ్ళి. డాక్టర్ గారు కూడా నీ పాపానికి మందు ఇదిరా బాబు అని రాసేస్తున్నాడు కదా. సిన్ అని ఉందంటే అన్నీ నీ పాపానికి ఇది మందు, నీ పాపానికి ఇది మందు. పాపం వల్ల రోగం వచ్చింది, పాపం వల్ల ఏమొచ్చింది? వ్యాధులు వస్తున్నాయి. వ్యాధులకి మందు దేవుడు ప్రకృతిలో పెట్టాడు, ఎప్పటికన్నా బాగు చేసుకోండి అని. మై సిన్ ఇంగ్లీష్లో సిన్, హిబ్రూలో చాట, ఎన్న చాట కాదు, CHATA చాట. గ్రీకులో హమాతియా, HAMARTYA, HAMARTYA, హమార్టియా అనవచ్చు. ఈ మూడిటికి వ్యత్యాసం ఉంది. ఇంతకీ ఈరోజు మనం అపరాధం అంటే ఏంటో అర్థమైపోయింది. పొరపాటున జరిగితే అపరాధం, పాపం అంటే మనకి అర్థమైంది. ఇంతకీ దోషం అంటే ఇప్పుడు కయ్యని చేసింది ఏంటి చెప్పండి?
పాపమా, దోషమా, అపరాధమా? చెప్పాలి. పాపం అన్నవాళ్ళు చేయొద్దండి, మనం వేసేస్తాం కదా. దోషం అన్నవాళ్ళు ఏది ఎత్తట్లేదు, దోషం అన్నవాళ్ళు ఓకే. అపరాధం అన్నవాళ్ళు ఏమో దేనికి చేతులు లేవట్లా. 4వ అధ్యాయం వాక్యాలు చూద్దాం, మనకెందుకు. ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము. కయ్యను గారు చేసింది 13వ వచనం చూద్దాం. అందుకు కయ్యను, నా దోష శిక్ష. ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? ఆజ్ఞ ఏమన్నా ఉందా కయ్యనికి? నీ సహోదరుని చంపకూడదు ఆజ్ఞ ఉందా? లేదు. కాబట్టి ఏం చేశాడు అప్పుడు? దోషం చేశాడు. అంటే దోషానికి ఏముంది? శిక్ష ఉంది. ప్రతి దోషానికి శిక్ష ఉంది. పాపానికి ఉంది, దోషానికి ఉంది, అపరాధానికి శిక్ష ఉంది. ఖచ్చితంగా అన్ని లెక్కల్లో రాస్తాడు. అన్ని దేవుడు అకౌంటు మనం అప్పజెప్పాల్సింది. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. దోష శిక్ష అంటే కయ్యను చేసింది ఏంటి? దోషము, అపరాధం కాదు, మళ్ళీ పొరపాటును చేసింది కాదు, అది కావాలనే చేశాడు. తమ్ముడిని చంపేశాడు. దాన్ని ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అంటే ఏమంటే ఒక హత్య చేసినందుకే అంత దోషం అయితే ఈరోజు మనం మాటలతో ఎంతోమందిని చంపేస్తున్నాం. కత్తిపోటు వంటి మాటల ద్వారా ఎంతోమందిని చంపితే కయ్యూను హంతకుడా, మనం పెద్ద హంతకులం? చెప్పండి. ఇప్పుడు మన దోష శిక్ష ఎంత గొప్పది. ఆ కయ్యూను ఒక హత్య చేసినందుకు ఏమేశాడు శిక్ష? దేశదిమ్మరిగా తిరుగుతూ నువ్వు భూమిని శపించాడు. నీ వలన భూమి శపించబడింది. నువ్వు మొక్క ఎత్తలో నాటితే అది నీకు సారాన్ని, భూమి సారాన్ని ఇవ్వదు నీకు అన్నాడు. అంటే భూమి మీద కయ్యూను పంట వేస్తే సరిగ్గా సారం రాదు. దేశదిమ్మరిలాగా అలా తిరుగుతూ ఉండాల్సిందే తప్ప ఒక స్థిరత్వం అనేది కయ్యూనికి లేదు. దానికే ఏమన్నాడు? నా దోషానికి శిక్ష నేను తట్టుకోలేనంత గొప్పది అనగానే దేవుడు ఆ స్టేజిలో కూడా ఆయన్ని కరుణించి ఏం చేశాడు? శిక్షను కొంత తగ్గించాడు. ఆ శిక్షను తగ్గించాడు. శిక్ష అయితే తీసేయలా, శిక్షను ఏం చేశాడు చూడండి. అందుకు యెహోవా అతనితో, దాని 14 చదవండి. నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను, అంటే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. దోషానికి శిక్ష ఏంటి? దేవుని సన్నిధిలో నుంచి గెట్అవుట్ అన్నాడు. నీ సన్నిధికి రాకుండా నన్ను వెళ్ళగొట్టితివి, రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిని యుందును, కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనాను కయ్యూని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునని అనెను. అంటే దోష శిక్ష దేశదిమ్మరిగా తిరగాలి, ఎవడు చంపకూడదు మళ్ళీ కయ్యూని. ఇప్పుడు శిక్ష పెరిగిందా తగ్గిందా? మీకు అర్థమైందా? శిక్ష కయ్యూనికి పెరిగిందా తగ్గిందా? తగ్గిందా? మీకు శిక్ష ఇంట్లో నుంచి గెట్అవుట్ అని బయటికి గెంటేశారు. నువ్వు అడుక్కు తిని బతుకు అన్నావు. అయ్యా ఇట్టయితే నేను తొందరగా చచ్చిపోతాను. నువ్వు సావకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను, ఎవడు నిన్ను చంపకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను అన్నాడు దేవుడు. అంటే నువ్వు బతికినంతకాలం, ఎక్కువ కాలం బతికి ఎక్కువ సార్లు అడుక్కు తినాలా? ఇప్పుడు శిక్ష పెరిగినట్ట తగ్గినట్ట? కయ్యూనికి దోష శిక్ష ఎంత చక్కగా వేసాడు చూడండి దేవుడు. ప్రభువా ఆడికేమో అర్థం కాల, ఇలా అయితే నన్ను ఎవడొకడు హంతకుడని చంపేస్తాడంటే, నువ్వు సావకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను, నీకు ఒక గుర్తేస్తున్నాను, నిన్నెవడో చంపడు, ఒకళ్ళు చంపితే వాడికి 7 అంతలా ప్రతిదండన వచ్చిద్దని నేను ఒక వరం ఇస్తున్నాను అన్నాడు. అంటే కయ్యూన్ని ఎవరో చంపకుండా దేవుడు ఏం చేశాడు? శాపము లాంటి వరాన్ని ఇచ్చాడు, వరము లాంటి శాపాన్ని ఇచ్చాడు. ఒక మాటలో చెప్తే అంటే కయ్యూను ఎవడో చంపకూడదు. ఎందుకు? అరే మనకి 7 అంతల శిక్ష వచ్చిందని దేవుడు చెప్పించాడు కాబట్టి ఆడి జోలికి మనం పోవద్దు. అంటే ఎక్కువ కాలం అలా అడుక్కు తింటూ బతకాల్సిందే కయ్యూను. ఇది ఇంకొక భయంకరమైన శాపం. దీనికే తట్టుకోలేనన్నాడు. ఒరే దీనికే తట్టుకోలేవా? అయితే నీకు ఇంకా శిక్ష పెంచుతాను అని ఆ దోష శిక్షను ఏం చేశాడు? పెంచినట్టుగా కనపడుతుంది. అంటే దోషానికి శిక్ష ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. పాపాలంటే కొంచెం ఒప్పుకుంటే దేవుడు తీసేస్తాడు, కానీ
దోషానికి శిక్ష పడకుండా వదిలిపెట్టడు. దోషానికి శిక్ష పడకుండా వదిలిపెట్టడు. దోషం ఎవరు చేస్తారా అంటే నమ్మిన వాళ్ళే చేస్తారు. ప్రభు సన్నిధిలో ఉన్నవారే చేస్తారు. ప్రభు సన్నిధిలో ఉన్నవారే చేస్తారు. మనకి సామెతల గ్రంథం కానీ కీర్తనల గ్రంథం కానీ ఇవన్నీ చదువుతుంటే దావీదు గారు అంటారు, నా దోషాలు చూడండి, కొన్ని వచనాలు చూడగలిగితే 32 లేదా 38 కీర్తన గ్రంథం 38 కీర్తన గ్రంథం 38 4వ వచనం చూడండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నేను మోయలేని బరువు నా తల మీద పొర్లిపోతున్నాయి అంటే ఏమండి, దావీదు గారు ఎలాంటోడు చెప్పండి? చాలా ఇష్టానుసారుడైన మనుషుడు, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చు. అలాంటి ఆయన ఏమంటున్నాడు, నా దోషంలో నా తల మీదుగా పొర్లి అంటే భక్తుడుగా ఉండి దేవుని ఆజ్ఞల్లో పాటిస్తూనే మళ్ళీ ఏం చేస్తున్నాడు, దోషాలు చేస్తున్నాడు. అంటే దోషాలు ఉన్నాయి మనిషిలో. దావీదు గారే అంత విపరీతంగా దోషాలు చేసి నెత్తి మీద పొర్లిపోయేటట్టుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? మన పరిస్థితి ఏంటి? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ దేవుని కార్యక్రమాలు చేస్తూ దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతుకుతున్న దావీదు గారు ఏమంటున్నాడు, నేను మోయలేని బరువులు నా మీద మోపబడి ఉన్నవి. అంటే దోషాలు దేవుడు మోపుతున్నాడు. ఇది ఒక పక్కంగా యేసుక్రీస్తు వారి మీదకి సంబంధించిన రెఫరెన్స్, ఇంకో పక్క దావీదు గారికి సంబంధించిన రెఫరెన్స్. 51 కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, పాపం పోవునట్లు నన్ను పవిత్రం. అంటే రెండు ప్రమాదకరమే. దోషాలు కూడా కడగమంటున్నాడు, పాపాలు కూడా పవిత్రపరచమంటున్నాడు. అంటే రెండు ఉంటే మనకు ప్రమాదమే. అపరాధాలు అంటే పొరపాటును చేసాం కాబట్టి క్షమించంటే ఈజీగా పోతాయి, కానీ దోషాలు పాపాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇంకా ఆదాము గారు చేసింది కూడా చూడండి ఒకసారి. ఆదికాండం కంటే మనం యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 34, 35 వచనాలు, 33, 34. ఆదాము గారు చేసింది ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం చెప్పండి? పాపం అనుకున్నామా, దోషం అనుకున్నామా? పాపం అనుకున్నాం కదా. ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి పాపమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు? 31వ అధ్యాయము 33, 34 వచనాల్లో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా. తప్పు చేసి దాన్ని దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? దోషం అవుతుంది. అపవాది వచ్చాడు, పండు తినమన్నాడు, అవ్వమ్మ గారు తినేశారు. దానికంటే ముందు ఆదాము గారి దగ్గరకు వచ్చాడు. అందుకే తిమోతి పత్రికలో చెప్తాడు కదా, ఆదాము మోసపరచబడలేదు కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే ముందు ఎవరి దగ్గరకు వచ్చాడు అపవాది? ఆదాము మోసపరచబడలే. ఆదాము దగ్గరికి వస్తే ఆయన మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడింది, ఈజీగా అపరాధంలో పడిపోయింది. స్త్రీ మోసపరచబడి ఎక్కడ పడింది? పాపంలో పడిందా, అపరాధంలో పడిందా? అపరాధము, పొరపాటుని చేసింది. అది మాటకు టెంప్ట్ అయిపోయి చేసింది. మరి ఆదాం గారు ఏం చేశారు? ఆదాం గారు చేసింది ఏంటి? పాపమా, దోషమా, అపరాధమా? అక్కడ యోబు గ్రంథంలో ఏం చదువుకున్నాం? దోషము చేశాడు. దోషం అంటే ఎందుకు చేశాడు? దోషం అంటే పాపం చేయలా, అవ్వమ్మిస్తే తీసుకొని
తిన్నాడు. ఎందుకు అవ్వమిస్తే తిన్నాడంటే అక్కడ రాయబడిన సమాధానం ఒకసారి మనం చూస్తే యోబు గ్రంథం 31వ అధ్యాయంలో కారణం అక్కడ రాయించాడు దేవుడు. ఆ మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారములకు దడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొంటిని. దేవుడు తినవద్దన్న వృక్షఫలం తింటే పాపమని తెలిసి అవ్వమ్మగారు తెచ్చిచ్చారు కదా అని నన్ను ఎక్కడ తిరస్కరించిందో, ఈ పండు తినలేదనుకోని ఆదాము గారు కుటుంబ తిరస్కారానికి జడిసి భయపడి దాచిపెట్టుకొని తినేశాడు. రొమ్ములో దేవుడు ఆజ్ఞను అతిక్రమించాననే పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపం దాచిపెట్టుకున్నాడంట. అందుకే దేవుడైన యెహోవా ఆ చల్లపూట ఎలా వచ్చి ఆదామా నీవు ఎక్కడున్నావు అన్నప్పుడు ఎక్కడున్నాడు? దాక్కున్నాడు. ఏదేంలో చెట్ల చాటును దాక్కున్నాడు. ఎందుకు? దాచిపెట్టుకున్నాడు. పాపములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. వాటి ఒప్పుకొని ఎందుకు ఆదాము గారు దాచుకున్నాడంట? ఆదాము గారు ఎందుకు ఆదాము చేసినట్లున్న దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకున్నాను అంటున్నాడు. అంటే అవ్వమ్మగారు పండిచ్చారు, తినలేదనుకో ఏమైపోద్ది? ఉన్న ఒక్కగానొక్క భార్య దూరం అయిపోద్ది. ఆమె పాపి, ఈయన పరిశుద్ధుడు. ఇద్దరికి కుదరదు, దూరం అయిపోద్ది. కాబట్టి ఆమె ఎక్కడ తిరస్కరించిద్దో అని ఆ దోషాన్ని ఈయన తీసుకొని తిని పాపము చేసి పాపాన్ని కప్పుకొని నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని వృక్ష ఫలములు నాకు ఈగా తింటిని, అవమ్మిచ్చింది తిన్నానంటే సరిపోయింది కదా. ఏమన్నాడు అక్కడ? ఆదామా నీవెక్కడ ఉన్నావని అడిగినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయమా 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఎక్కడున్నాడు? తోట చెట్ల మధ్య దాక్కుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిని. ఎందుకు దాక్కున్నాడు? భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? కుటుంబ తిరస్కారానికి భయపడి రొమ్ములో పాపం దాచుకున్నాడు. ఆదాము ఏం చేశాడంట? అపరాధమును దోషమును చేసి దాచిపెట్టుకున్నాడు. కారణం ఎక్కడ ఏమో తిరస్కరించిద్దో అని. ఆదాము పాపము చేయల ముందు మోసపరచబడలేదు కానీ అని చదివాం తిమోతి పత్రికలో. అవ్వమ్మగారు మోసపరచబడి అపరాధంలో పడింది. ఆదాము గారు ఏమెక్కడ దూరం అయిద్దని ఆయన దోషాన్ని తెచ్చుకున్నాడు. అది కూడా రొమ్ములో దాచిపెట్టుకున్నాడు. పాపంగా పరిణమించింది. అది శిక్ష అయితే ఖచ్చితంగా ఖాయం. అందుకే గెటౌట్ అన్నాడు. ఏ దేవుని తోటలో నుంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని గెంటేశాడు. ఏదేని తోటలో నుంచి వాళ్ళని ఖచ్చితంగా దేవుడు గెంటేశాడు. అంటే దోషానికి కూడా శిక్ష ఉంటుంది. శిక్ష ఉంటేనే అది దోషానికి పరిహారం అవుతుంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం మనుషులకు వివాదములు కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అని తీర్పు తీర్చవలను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాడిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాడిని కొట్టించవలను. ఎవరిని కొట్టించాలి? దోషిని కొట్టించాలి. ఓకే, 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుని నీ దృష్టికి నీచుడుగా కనబడినేమో. అంటే దోషానికి ఏం కావాలి? శిక్ష. దోషికి శిక్ష. మరి యేసుక్రీస్తు వారు ఏ దోషం చేశారు? యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని పిలాతు ఏమన్నాడు చూడండి ఒకసారి.
యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను. నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఇప్పుడు దోషం అనేది పిలాతుకి వాక్యం తెలుసా? పిలాతుకి వీళ్ళ చట్టం, ధర్మశాస్త్రం తెలీదు. మరి ఇక్కడ ఈయన చూసిందేంటి? పాపం అంటే ఏంటో పిలాతుకి తెలీదు. అదేదన్నా ఉంటే మీ ధర్మశాస్త్రంలో చూసుకోండి అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో పిలాతు చూసిన జడ్జిమెంట్ దేన్ని బట్టి? ఇతనిలో ఏ దోషము నాకు కనపడలేదంటే, సహజంగా మనుషుల పట్ల వాళ్ళ చట్టం ఏదైతే ఉండదో ఆ చట్ట ప్రకారంగా శిక్ష ఎవరికి వేస్తారు? దోషికి వేస్తారు. పాపం అనేదానికి అక్కడ ప్రస్తావన లేదు. పాపం అనేది దేవుని విషయంలో తప్పు చేసిన వాడిని పాపి అని మనం అంటున్నాం. అక్కడ వాళ్ళకి దోషం అంటే మనుషులను ఎవరినైనా ఇబ్బంది పెడితే, మనుషులది ఎవరైనా దోచుకుంటే, నరహత్యో, వ్యభిచారమో లేదా ఇంకేదైనా మోసకరమైన కార్యక్రమాలు చేస్తే దాని దృష్టిలో, ఆ చట్టం దృష్టిలో, రోమా ప్రభుత్వం చట్టం దృష్టిలో అది దోషం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో అలాంటిదేది కనపడలేదు. అంటే మనుషుల దృష్టిలో ఈ మనుషులకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అది దోషం సమాజం దృష్టిలో. అందుకే పిలాతుకి యేసుక్రీస్తు వారిలో ఏ దోషమో కనపడలేదు. ఒకసారి కాదండి, 2-3 సార్లు చెప్పాడు. 19వ అధ్యాయం కూడా చూడండి. 4వ వచనం, మళ్ళీ 19:1 నుంచి చూద్దాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికుల ముళ్ళతో కిరీటములు ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఒకసారి చెప్పాడు, మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నాను అని వారితో అనెను. అంటే రెండోసారి కూడా పిలాతు పరీక్షిస్తే అతనికి లోకపరమైన ఏ తప్పు ఎవరి వాళ్ళ ఎడల ఈయన చేసినట్టుగా ఆయనకి కనబడలేదు. పిలాతు గారు మళ్ళీ చెప్తున్నాడు, ఇంకా కిందకు చదివితే 6వ వచనం, ప్రధాన యాజకులు బంటోతులను ఆయనను చూచి సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అన్నాడు. అంటే మనుషులకి అన్యాయం చేస్తే సమాజం దృష్టిలో అది దోషం. ఇప్పుడు మనం ఎవరికైనా, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరికైనా మేలైనది చేయకపోతే పాపం అని తెలుసు. అదే పాపం దోషంగా కూడా పరిణమిస్తుంది. ఎలాగంటే, నువ్వు నీ చుట్టూ ఉన్న సమాజంలో ఎవరికైనా సత్యవాక్యాన్ని చెప్పలేదనుకో, వారి ఎడల నువ్వు దోషం అయిపోతావు దేవుని దృష్టిలో. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మీ ముందు నేను మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను అన్నాడు. ఎందుకు? తర్వాత వచనం, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే పౌలు గారు ఏం చేశాడు ఇక్కడ? దేవుని సంకల్పం అంతా ఆ ప్రాంతంలో ఉన్నవారికి చెప్పేశాడు. కాబట్టి పౌలు గారు మాకు చెప్పలేదు అని నా మీద ఎవడో దోషారోపణ చేయటానికి అవకాశం లేదు. అంటే సువార్త నువ్వు ఎదుటి వాళ్ళకి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పకపోతే నువ్వేమైపోతావు? దోషివైపోతావు. దోషానికి శిక్ష ఉందా? ఇప్పటిదాకా పాపానికి మాత్రమే మనకు శిక్ష ఉంది. హాయిగా మన పాపాలన్నీ ప్రభువారు క్షమించారు కాబట్టి తూచిక మనం హ్యాపీ అనుకుంటున్నాం. నువ్వు రోజు అపరాధాలు, దోషాలు చేస్తూనే ఉన్నారు సమాజంలో. ఈ వారం అంతా ఎవరికి సువార్త చెప్పకుండా బలలో పాల్గొన్నారు అంటే మీరు ఏమయ్యారు?
దోషులయ్యారు. మీ పని లేదో మీరు చేసుకున్నారు, కానీ దేవుని పని ఇక్కడ చేయలే, మీరు ఏమయ్యారు? దోషులు. పౌలు గారు ధైర్యంగా చెప్పగలిగాడు, నేను మీ విషయం ఎవరి విషయంలో నేను దోషిని కాను. మీరే సాక్ష్యం అంటున్నాడు. ఎవరు సాక్ష్యం? ఎవరికైతే ఆయన సువార్త చెప్పాడో వాళ్ళే సాక్ష్యం. పౌలు గారు మాకు చెప్పాడా? చెప్పాడయ్యా. దేవుడి దగ్గరకు అంతా వీడియో ఆడియో అంతా ఉంటుందిగా, దేవుడి దగ్గర అంతా ఉంటుంది కాబట్టి ఇంకెవరో పౌలు గారి మీద నింద వేయటానికి అవకాశం లేదు. అంటే అందుకే చెప్పాడు ధైర్యంగా, ఇదిగో మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నారు, మీ విషయంలో ఎవరి విషయంలో నేను దోషిని కాదు అని చెప్తున్నాడు. ఎవరి విషయంలో నేను దోషిని కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఈరోజు ఎన్ని దోషాలు చేశాను, ఎన్ని డిఫెక్ట్లు ఉన్నాయి నాలో, ఎన్ని ఫాల్ట్లు, ఎన్ని డిఫెక్ట్లు ఉన్నాయి, ఎన్ని తరుగులు ఉన్నాయి. డిఫెక్ట్ అంటే తరుగే కదా, లోపం. ఎన్ని లోపాలు ఉన్నాయని రోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 20-21 వచనం. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాం. అంటే హృదయం దేవుని దగ్గర ఏం చేసిద్దంట? దోషాన్ని ఆరోపిస్తుంది. ఈరోజు నా బిడ్డ ఇదిగో మీ సన్నిధిలో ఈ దోషం చేశాడు, వాడు కనపడినా వాళ్ళకి సువార్త చెప్పలేదు, వీళ్ళ మీద తగాదా పెట్టుకొని వాళ్ళతో నేను పలకను కదా అని వాళ్ళకి సువార్త చెప్పలేదని మన హృదయం దేవుని ఎదుట మన మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. నేను ఎవరికి చెప్పపోయినా ఎవరేమంటలేదు కదా అని అనుకుంటున్నాం మనం కదా. మహా అయితే ఆజ్ఞాతిక్రమే పాపం కాబట్టి ఆ తర్వాత క్షమిస్తాడుగా ప్రభు, ఎటు క్షమించాడుగా ప్రభు, క్షమించంటే హ్యాపీగా క్షమిస్తాడు అనుకుంటున్నాం. కానీ మన హృదయం రోజు దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుందంట. కిందకి చదువుదాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము అంట. నీ హృదయం దేవుని ఎదుట ఈరోజు నా బిడ్డ ఏ దోషం చేయలేదయ్యా అని నీ హృదయం దేవుని ఎదుట చెప్పిందనుకోండి, అప్పుడు అమ్మయ్యా దేవునితో మనం ఎలా ఉన్నాం? ధైర్యంగా ఉంటాం. దోషారోపణ చేస్తే దొంగల్లాగా ఉంటాం. దీన్ని బట్టి రోజు నీ హృదయం ఏం చేస్తుంది? ఎన్నిసార్లు దొంగలయ్యామో దేవుని దృష్టిలో కదా, ఎన్నిసార్లు దోషులు అయిపోయాము, ఎన్నిసార్లు దొంగలు. మరి శిక్ష ఏమన్నా అనుభవించామా? దీనికంటే శిక్ష ఏమీ అనుభవించలే. దోషం చేసిన వాడికి శిక్షకు పాత్రుడు. ధర్మశాస్త్ర ప్రకారంగా 39 కొరడా దెబ్బలు తినాల్సింది. ఇది ఒక దోషానికి 39 అయితే రోజుకి ఎన్ని దోషాలు చేస్తున్నాం? ఎన్ని 39 దెబ్బలు తినాలో చెప్పండి. తింటున్నావా? తింటలా. మన హృదయం రోజు దేవుని ఎదుట దోషారోపణ చేస్తుందా లేదా? ఖచ్చితంగా చేస్తుంది. మరి కొరడా దెబ్బలేయి ఇవన్నీ ప్రభువు మీద పడ్డాయి. అంతకుముందు చేసిన పాపాలు, దోషాలు, అపరాధాలన్నీ ప్రభువు భరిస్తే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అపరాధం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, దోషాలు కూడా చేస్తూనే ఉన్నాం. రోజు మన హృదయం దేవుని సన్నిధిలో దోషారోపణ చేస్తూనే ఉంది. కానీ దానికి కూడా ఇప్పుడు మన ప్రభువు శిక్షను భరించాడు. దానికి కూడా అప్పుడే శిక్షను భరించాడు యేసుక్రీస్తు వారు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని విప్పి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ పత్రిక 21వ వచనం. ఎందుకనగా మనము యేసునందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని యేసుక్రీస్తు వారిని దేవుడు మన కోసము, అంటే ఇప్పుడు మన పాపములన్నీ యేసుక్రీస్తు వారి మీద మోపి మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. మనం దేవుని ఎదుట నీతిమంతులు అయిపోయాం.
అంటే మన పాపాల కోసం యేసుక్రీస్తు వారు ఏమైపోయాడు? బలిగా అర్పించబడ్డాడు. ఇది పాపము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు పాపిగా తీర్చబడ్డాడు. మన పాపం ఆయన మీద మోపబట్టి, అలాగే మన అపరాధం కూడా మోపాడా అంటే అవును, అపరాధం కూడా మోపాడు. దానికి కూడా మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, ఆ రోజుల్లో అపరాధం శరీర సంబంధమైన సున్నతి అది పక్కన పెడితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన సున్నతి పొందాలి. రెండోది అపరాధం వల్ల పొరపాటున చేస్తే అదేమైంది? అపరాధం వలన కూడా దేవుని దృష్టిలో చచ్చిన వారిగా ఉండగా, అపరాధముల వలనను శరీర సంబంధు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే అపరాధం చేసిన మనం ఏమైపోయాం? దేవుని దృష్టిలో శవాలుగా మారిపోయాం. మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఏం క్షమించాడు? అపరాధాలను కూడా యేసుక్రీస్తు వారి మీద మోపి ఆయన మనకేం చేశాడు? ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాను అంటున్నాడు. అదే 2వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధముల వలన పాపముల వలన రెండింటి వలన మనం శవాలైపోయాము. ఆ రెండింటినీ క్రీస్తు వారి మీద మోపి దేవుడు ఏం చేశాడు? మనల్ని బ్రతికించాడు. 1వ అధ్యాయము అదే ఎఫెసీ పత్రిక 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం కలిగింది? మన అపరాధాలకి మనకి యేసుక్రీస్తు ద్వారా విమోచన కలిగి ఉంది. అంటే పాపముల ద్వారా యేసుక్రీస్తు వారి వల్ల విడుదల కలిగింది. అపరాధాల వల్ల కూడా యేసుక్రీస్తు ద్వారా మనకేం కలిగింది? విడుదల కలిగింది. మరి దోషాల వలన కలిగిందా? దోషాలు అక్రమాలు. దోషాలంటే అక్రమాలు చేయటం. అక్రమాలు క్రమంగా ఉన్నవారు అక్రమం చేస్తే అది అక్రమం. దోషాల వలన కూడా విముక్తి కలిగిందా అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 5-6 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము అతిక్రమములు దోషములు. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన అతిక్రమాలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అంటే మన దోషాలకు కూడా యేసుక్రీస్తు వారు నలుగొట్టబడ్డాడు. మన పాపాల కోసం ఆయన సిలువలో చనిపోయాడు, మన అపరాధాల కోసం కూడా ఆయన మరణించాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతినిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును, పాపాన్ని, దోషాన్ని, అపరాధం అన్నిటికీ శిక్ష ఉంది. గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ రావాల్సిన శిక్ష ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు వారి మీద మోపాడు. మనందరి దోషమును దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాన్ని యేసుక్రీస్తు వారి మీద. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడై నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత, ఫుట్నోట్ ఏముంది? తనను గూర్చిన జ్ఞానము చేత. యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే నేర్చుకొని క్షమాపణ అడిగావో నిన్ను నిర్దోషిగా చేశాడు. దోషులను ఏం చేశాడు? నిర్దోషులుగా
చేశాడు. అంటే యేసుక్రీస్తు వారు కేవలం పాపాల కోసం మాత్రమే చనిపోలేదు, నువ్వు చేసిన అపరాధాలకి, అంటే పొరపాటుని చేసిన వాటికి ఆయన సిలువలో చనిపోయాడు, ఆ దోషాలకు కూడా ఆయన చనిపోయాడు. 3 ఒకటే అనుకుంటే ఎంత పొరపాటు జరిగేదో చూడండి. 3 వేరువేరుగా మనకు కనపడుతున్నాయి. అయితే అన్నిటి కోసం యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడు. కాబట్టి ప్రతిరోజు మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. మనల్ని మనం తనిఖీ చేసుకుంటూ మన హృదయం దేవుని ఎడల ఏ విషయంలోనైనా దోషారోపణ చేస్తుందా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటే, చేయకపోతే ఆయన దగ్గర ధైర్యంగా ఉంటాం, చేస్తే మనం దోషులైపోతాం. దోషానికి శిక్ష ఖచ్చితంగా. దోషులను 1000 మందికి ఆయన కృప చూపుతూ దోషులను నిర్దోషులను దోషులుగా చూడడు, దోషులను నిర్దోషులుగా ఆయన ఏ రోజు ఎంచడు. దోషిని దోషిగానే చూస్తాడు. అయితే దోషానికి పరిహారం వాడు అనుభవిస్తే, శిక్ష భరిస్తే మాత్రం ఖచ్చితంగా అతను పరిశుద్ధుడిగా తీర్చబడతాడు. అలాంటి వారికే పరలోక రాజ్యం. మిగతా భాగం ఒకవేళ దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. బైబిల్ ఎంత గొప్ప గ్రంథము. లోకములో మరి చట్టానికి తెలియని అనేకమైన విషయాలు, లోక సంబంధమైన జ్ఞానానికి తెలియని అందని విషయాలు మీ జ్ఞాన గ్రంథమో మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో వ్రాయించారు. పాపం అంటే ఏంటో, దోషం అంటే ఏంటో, అపరాధం అంటే ఏంటో అనేకమైన విషయాలు మాకు మీ వాక్యములో నుంచి తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను తెలియక ఎన్నో అపరాధాలు చేస్తూనే ఉన్నాం, తెలిసి ఎన్నో దోషారోపణలు చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు మీ సన్నిధిలో మా హృదయం మా పట్ల దోషారోపణ చేస్తూనే ఉన్నది. మేము ఎవరికి సువార్తను ప్రకటించకపోయినా, ఎవరి ఎడల విముఖత చూపినా ఖచ్చితంగా మేము దోషులమే అన్న విషయాన్ని ఎరిగి, తండ్రి ఈ రోజు నుంచి ఎలాంటి దోషము, ఎలాంటి అపరాధము, పాపము చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకోవటానికి, మీ సన్నిధిలో పరిశుద్ధులుగా తీర్చబడటానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి, మాలో ఉన్న దోషాలని, పాపాలని, అపరాధాలన్నింటినీ క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారిని సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ తండ్రి మీ నామ మహిమార్థం, అనేకమైన ఆత్మల క్షేమార్థం జరిగించి, తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా, మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చమని బ్రతిమలాడుచు, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడు, మా కొరకు మా అపరాధములు, పాపములు, దోషముల కొరకు మృతి పొంది తిరిగి లేచి మీ కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.